ఇలాంటి ఆఫర్ కాదు, బంపర్ ఆఫర్ అండి. ముందు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరాకి అమ్మవారు ఖచ్చితంగా మీ జీవితాలకి వెలుగు తీసుకొచ్చేస్తుంది ఉద్యోగం రూపంలో అని రైల్వే శాఖ అయితే ఈ బంపర్ ఆఫర్ ఇచ్చేసిందండి. 1-2 కాదు, 8,000 ఉద్యోగాలు. ఎన్టీపీసీ అంటాం కదా, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. డిగ్రీ వాళ్ళకి ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉన్నాయి. ఎనీ డిగ్రీ వాళ్ళకి 5,000 పోస్టులు ఉంటే జస్ట్ ఇంటర్ వాళ్ళకి 3,000 పోస్టులు ఉన్నాయండి. ఇంటర్ అంటే మీకు అర్థమైంది కదా, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, టికెట్ కలెక్టర్ అంటాను చూడండి, అవి. డిగ్రీ అంటే ఇక స్టేషన్ మాస్టర్ దగ్గర నుంచి గూడ్స్ ట్రైన్ మేనేజర్ దగ్గర నుంచి ఆ రేంజ్వి అన్నట్టు. ఇక జీతాలు బత్యాలు ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రైల్వే ఇచ్చే సదుపాయాలు, అక్కడ ఉండే జాబ్ గ్యారంటీ, ఆ ఉద్యోగంలో ఉండే బెనిఫిట్స్ అన్నీ అందరికీ తెలిసిందేనండి. ఇంకా కావాలంటే డౌట్ ఉంటే చెప్పండి, డీటెయిల్గా ఇంకోసారి మాట్లాడుకుందాం. ముందు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి. 36 సంవత్సరాల లోపు ఉంటే అంటే రిజర్వేషన్ కేటగిరీలకి మీకు తెలుసు కదా, ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వాళ్ళు ఏది డిగ్రీ లెవెల్ పోస్టులకి, గ్రాడ్యుయేట్ లెవెల్ అంటాం, ఎన్టీపీసీ, అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ ఫీజు కూడా పెద్దగా ఏం పెట్టలేదండి. అంటే 250 రిజర్వ్ కేటగిరీకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 500 పెట్టారు. అయితే ఇప్పుడే వెళ్ళి వెతుక్కొని నన్ను తిట్టుకోమాకండే, ఇంకా ఓపెన్ అవ్వలేదు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. అప్పుడు అప్లై చేసుకోండి. అప్పుడు అప్లై చేస్తాం కదా, అప్పుడే తీద్దాంలే పుస్తకాలు, అప్పుడే చూద్దాంలే సిలబస్ అంటారేమో. ఇప్పుడే తీయండి దయచేసి. అది సక్సెస్ అయిన వాడి మైండ్ సెట్ అండి. మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు నుంచే కూర్చోండి. ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎంతమంది ఉన్నారు, ఎన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నారు, ఇవన్నీ వచ్చేస్తాయి బుర్రలో. కాళ్ళకే రాలేదు అని వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోవడం వల్ల రాలేదు. వాళ్ళ తప్పులేంటో వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల రాలేదు. మీరు తప్పులు చేసే అవకాశం లేదు. మంచి గైడెన్స్ తీసుకోండి, మంచిగా కూర్చోండి, సిలబస్ మొత్తం చూడండి, ఓల్డ్ పేపర్స్ అన్నీ తీసుకోండి, స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోండి, మాక్ టెస్ట్లు బీభత్సంగా చేయండి. ఇప్పుడు చివరిలో ఎగ్జామ్ ముందు 15 నెల రోజులు మాక్ టెస్టులు చేయండి. ఇంతకు మించి ఏం చెప్తామండి. ఇక మామూలే మీకు తెలుసు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెరిట్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు అన్నట్టు. ఎప్పుడు షరా మామూలే. అన్ని రైల్వే ఉద్యోగాలు ఎప్పుడు ఎలా తీస్తున్నారో అలాగే. కానీ ఈ దసరా బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఇదేనండి, 8,000 ఉద్యోగాలు. 8,000 ఉద్యోగాలే కదా అని అనుకోవద్దు, లక్షల్లో ఉద్యోగాలు పడవండి. కానీ మీరు ఒక్కసారి ఆ కొట్టిన వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, మీకు అప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్. ఎందుకంటే వీడు పెద్ద తోపేం కాదు. కొన్ని విషయాల్లో అంటే చాలా విషయాల్లో నేనే బెస్ట్. వీడికంటే నేను అటెంప్ట్ చేయకపోవడం వల్ల, సరిగా కూర్చోపోవడం వల్ల, ఫోకస్డ్గా కూర్చోపోవడం వల్ల, పారంబోక్ ఫ్రెండ్స్ని ఏదో వేసుకొని తిరగడం వల్ల పాడైపోయానే అని మీకు అనిపించకపోతే చెప్పండి. సో దయచేసి ఉద్యోగం కొట్టాలి అంటే కూర్చోండి. చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అన్నీ ఇస్తున్నాను, టిప్స్ ఇస్తున్నాను, హెల్ప్ చేసే వాళ్ళు ఇస్తున్నాను కదా. షేర్ చేయండి దయచేసి. ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.